warns, a warning. ఆ తర్వాత ప్రభు హెచ్చరిస్తున్నారు. If you cause one of these little ones who believe in me to stumble. నా యందు విశ్వాసం ఉంచి ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరిస్తే. Deep down in a child's heart, I believe it is some awareness of a God in heaven. I don't know, God has put that awareness in a child. చిన్న బిడ్డలో మనం చూసినట్లయితే వాళ్ళ హృదయాంతరంగాల్లో దేవుని గురించిన జ్ఞానం అనేది ఉంటుంది. బహుశా దేవుడే వాళ్ళ హృదయాల్లో పెడతాడేమో. I believe that. And if you cause one of these little ones to stumble by something you do, it is better for you to tie a heavy millstone around the neck and be drowned in the depth of the sea. ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచువాడేవాడు వాడు మెడకు పెద్ద తిరగట్రాయి కట్టబడిన వాడే మిక్కిలి లోతైన సముద్రములో ముంచివేయబట్టవానికి మేలు. These are very strong words. ఇవి ఎంతో కఠినమైన మాటలు. I mean, do you stumble little children by anything you do or say? నీవు చేసేదాన్ని బట్టి కానీ చెప్పేదాన్ని బట్టి కానీ చిన్న పిల్లలను అభ్యంతరపరుస్తున్నావా? When father and mother fight in the house, what are they doing? తల్లిదండ్రులు ఇంట్లో పోట్లాడుకుంటున్నప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు? You're stumbling their poor little children in the house. ఇంట్లో చిన్న పిల్లలను వాళ్ళు అభ్యంతరపరుస్తున్నారు. Showing them that Christianity does not deliver you from anger, does not deliver you from a foul, filthy mouth. క్రైస్తవత్వం కోపం నుంచి నీకు విడుదలనివ్వలేదు. చెడ్డ భాష మాట్లాడే దాని నుంచి నీకు విడుదలనివ్వలేదు. It just may teaches you to sing songs in Sunday. You're stumbling those little children. ఇది కేవలం ఆదివారం పూట పాటలు పాడటమే నేర్పిస్తుంది అన్నట్లుగా నువ్వు ప్రవర్తిస్తున్నట్లయితే నీ చిన్న బిడ్డల్ని నువ్వు అభ్యంతరపరుస్తున్నావు. When you dress in an immodest way, you teenage girls, you girls in your 20s, when you dress in an immodest way, you're stumbling other little children in your church. టీనేజ్లో ఉన్న అమ్మాయిలు 20 సంవత్సరాలు ఆ ప్రాయంలో ఉన్న అమ్మాయిలు సరి అయిన వస్త్రధారణ లేకుండా ఉన్నట్లయితే మీ సంఘంలో ఉన్న చిన్న బిడ్డల్ని మీరు అభ్యంతరపరుస్తున్నారు. The 6-year-old girls and the 10-year-old girls who go to their dads and say, why can't I dress like that, sister? 6 సంవత్సరాల అమ్మాయిలు 10 సంవత్సరాల వయసున్న అమ్మాయిలు వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళి మరి నేనెందుకు ఆ సహోదరిలాగా డ్రెస్ వేసుకోకూడదని అడుగుతారు. You're a stumbling block. నీవు అభ్యంతర కారణంగా ఉన్నావు. When you dress immodestly. నువ్వు సరి అయిన వస్త్రధారణ లేకుండా ఉన్నట్లయితే. When you expose parts of your body that you shouldn't be exposing, you girls. నీ శరీరంలోని అవయవాలు బయటకు చూపించనవి కూడా నువ్వు చూపించేటట్లు వస్త్రాలు వేసుకున్నట్లయితే అమ్మాయిలు. When you wear those tight-fitting clothes around your body, upper or lower part of your body, to provoke men to lust. ఎంతో బిగుతుగా ఉండే వస్త్రాలు నువ్వు వేసుకొని పురుషుల్ని రెచ్చగొట్టే విధంగా ఉన్నట్లయితే. You're stumbling other younger girls who are younger than you. నీకంటే చిన్నగా ఉన్న అమ్మాయిల్ని నువ్వు అభ్యంతరపరుస్తున్నావు, అభ్యంతర కారణంగా ఉన్నావు. You're making it difficult for the fathers of those girls to protect those girls from those stylish things because you, an older sister in the church, is setting such a bad example. వయసులో పెద్దగా ఉన్న నువ్వు అలాంటి చెడ్డ మాదిరిగా ఉండటం ద్వారా ఎవరైతే చిన్నపిల్లగా ఉన్నారో అమ్మాయిలు వాళ్ళ తండ్రికి నువ్వు కష్టాన్ని తెస్తూ ఉన్నావు. And some of you older sisters dress like this. You may even be teaching Sunday school. That compounds your error and your crime. అలాంటి వస్త్రాలు వేసుకుంటున్న అమ్మాయిలు మీరు కొంతమంది మీరు సండే స్కూల్ కూడా తీసుకుంటున్నారు. దాని ద్వారా మీరు ఇంకా సమస్యను ఎక్కువ సృష్టిస్తున్నారు. When you dress like that and dare to teach Sunday school. అలాంటి వస్త్రాలు మీరు వేసుకొని సండే స్కూల్ చెప్పే ధైర్యం మీరు చేస్తున్నారు. Sunday school teaching is not just academic knowledge of the Bible. It's your whole appearance and bearing. సండే స్కూల్ చెప్పటం అంటే ఏదో బైబిల్కి సంబంధించిన అకాడమిక్ సమాచారాన్ని చెప్పటం మాత్రమే కాదు, మనం ఏ విధంగా కనపడుతున్నాం, మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం అన్నది కూడా ముఖ్యం. So if you are like that, let me tell you what you should do. నీవు ఆ విధంగా ఉన్నట్లయితే నువ్వేమి చేయాలో నేను చెప్తాను. You should go to a hardware shop and buy a millstone and make sure it's really heavy, something like 20 kilos or something. నీవు ఒక హార్డ్వేర్ షాప్కి వెళ్ళి ఒక తిరగటి రాయిని కొనుక్కోవాలి. నిజంగా బరువుగా ఉన్న రాయిని కొనుక్కోవాలి. కనీసం 20 కిలోల బరువు అయినది ఉండాలి. Get a really heavy stone and get a rope, tie it around your neck and go jump in the sea. ఒక తాడు తీసుకొని ఆ తిరగటి రాయిని నీ మెడకు కట్టుకొని వెళ్ళి సముద్రంలో దూకాలి. Those are the words of Jesus. ఇవి యేసు ప్రభు చెప్పిన మాటలు. He's not telling you to actually do that. నిజంగా అలా చేయాలని ఆయన చెప్పట్లేదు.
But he's saying it's better you do that than be a stumbling block to these children. ఈ పిల్లలకు అభ్యంతర కారణంగా ఉండటం కంటే అలా చేయటమే శ్రేష్టమని చెప్తున్నారు. See the strong words he uses. Sometimes people tell me, Brother Zach, you speak so hard and strong. I say, you haven't heard Jesus. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఎంత కఠినమైన మాటలు చెప్తున్నారు. కొంతమంది నాతో వచ్చి చెప్తుంటారు, జాక్ గారు మీరు ఎంతో కఠినంగా మాట్లాడతారు, గట్టిగా మాట్లాడతారు అని. యేసు ప్రభు చెప్పిన మాటలు మీరు వినలేదు. Have you ever heard me say anything like this? నేను ఎప్పుడైనా ఇలాంటి మాటలు చెప్పానా? Tie a millstone around your neck and go jump in the sea? మీరు మీ మెడకు తిరగటి రాయిని కట్టుకొని వెళ్ళి సముద్రంలో దూకండి అని చెప్పానా? That's very strong. I would never say that to anyone. But Jesus said it. ఇవి ఎంతో కఠినమైన మాటలు. నేను ఎవరితో ఈ విధంగా చెప్పలేను, కానీ యేసు ప్రభు చెప్పారు. He was trying to emphasize how terrible it is to do something that would stumble little children. చిన్న పిల్లల్ని అభ్యంతరపరచటం ఎంత ప్రమాదకరమో చెప్పటానికి ప్రభు ఇవి చెప్పారు. I don't know whether you realize the seriousness of that crime. ఈ నేరం యొక్క తీవ్రతను మీరు గుర్తించారో లేదో నాకు తెలియదు. And then he goes on to say in verse 7, there'll always be stumbling blocks. తర్వాత 7వ వచనంలో ప్రభు చెప్తున్నారు, అభ్యంతరములు రాక తప్పవు. As long as this world exists, there will be stumbling blocks. You can't avoid it. ఈ లోకం ఉన్నంత కాలం అభ్యంతరాలు వస్తూనే ఉంటాయి, వాటిని మనం తప్పించుకోలేము. In your church, there'll be stumbling blocks. No matter how much we preach and no matter what they hear, there'll be still stubborn girls. మీ సంఘంలో కూడా అభ్యంతర కారణంగా ఉండేవాళ్ళు ఉంటారు. మనం ఎంత బోధించినా, ఎన్నిసార్లు హెచ్చరించినా మొండిగా ఉండే అమ్మాయిలు ఉంటారు. And young women who will defy authority and misbehave and dress how they like and stumble younger people. యవనస్తులైన స్త్రీలు ఉంటారు, వాళ్ళు అధికారానికి లోబడరు కాబట్టి వస్త్రాలు వేసుకునే విషయంలో వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా ఉంటారు. What shall we do? Woe unto the world because of its stumbling blocks. మనం ఏం చేయగలం? అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ. It is inevitable, verse 7, that stumbling blocks will come. But woe to the person through whom the stumbling block comes. There's a real woe and a curse. అభ్యంతరములు రాక తప్పవు కానీ ఎవని వలన అభ్యంతరం వచ్చునో ఆ మనుషునికి శ్రమ. ఇక్కడ శాపం, ఆ వ్యక్తికి శాపం. On any brother or sister who stumbles little children by their conduct, by their anger or their misbehavior. ఏ సహోదరుడైనా ఏ సహోదరి అయినా చిన్నపిల్లలకు అభ్యంతర కారణంగా ఉన్నట్లయితే వాళ్లకు శ్రమ, శాపము. వాళ్ళ కోపాన్ని బట్టి కానీ, వాళ్ళు సరిగా ప్రవర్తించని కారణాన్ని బట్టి కానీ, Or immodest dress. లేక సరి అయిన వస్త్రధారణ లేకుండా ఉండటం కానీ. So what should you do? మరి మీరేం చేయాలి? Well, here's the solution. Jesus' solutions are always radical. యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చే పరిష్కారాలన్నీ కూడా ఎంతో తీవ్రంగా ఉంటాయి. He says, if it's your hand or your foot that's causing you to stumble, just cut it off. నీ చెయ్యను నీ పాదమైన నిన్ను అభ్యంతరపరిచిన యెడల దాన్ని నరికి నీ యొద్ద నుండి పారవేయము. Dear brother, sister, have you ever heard preaching like this? నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇలా ఎవరైనా బోధించటం మీరు ఎప్పుడైనా విన్నారా? If your hand offends you, cut it off. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని నరికివేయి. If your foot offends you, cut it off. నీ కాలు అభ్యంతరపరిస్తే దాన్ని నరికివేయి. I think people would say to such a preacher, be Christ-like, man, when you're preaching. ఒకవేళ ఏ బోధకుడైనా ఈ విధంగా బోధిస్తుంటే క్రీస్తు వలె బోధించు అని అంటారు ఆయన్ని. They don't realize that this is Christ-like. ఇంతకీ క్రీస్తే దాన్ని బోధించాడు, క్రీస్తు వలె బోధించడం అంటే ఇదే అని వాళ్ళకి తెలియదు. This is exactly what Jesus said. యేసు ప్రభు చెప్పిన మాటలే ఇవి. If your hand offends you, cut it off. నీ కుడి చేయి నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని నరికివేయి. If your foot offends you, cut it off. నీ పాదం అభ్యంతరపరిస్తే దాన్ని నరికివేయి. It's better for you to enter life crippled or lame than having two hands and 2 feet go straight into hell. నీవు 2 చేతులు 2 పాదములు కలిగి ఉండి నిత్యాగ్నిలో పడవేయబట్టు కంటే కుంటివాడుగానో అంగహీనుడుగానో జీవంలో ప్రవేశించుట నీకు మేలు. To eternal fire. He's talking about offending others by our conduct. మన ప్రవర్తన ద్వారా ఇతరులను అభ్యంతరపరచడం గురించి ఆయన చెప్తూ ఉన్నారు. Do you know that you can go to eternal fires by offending others by your conduct? నీ ప్రవర్తన ద్వారా ఇతరులను అభ్యంతరపరిచినట్లయితే నీవు నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళగలవని నీకు తెలుసా? So here's something that we need to take very, very seriously. మనం తీవ్రంగా తీసుకోవాల్సిన అంశం ఇది. And further, if it's your eye, whether it's your hand or your feet or your eye. నీ కన్ను కానీ, నీ పాదము కానీ, నీ చెయ్యి కానీ, If your eye causes you to stumble, plug it out.
నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచినట్లయితే దాన్ని నీ యొద్ద నుండి పెరికివేయి. and throw it from you. It's better for you to enter life without eyes, without hands, without legs, కళ్ళు లేకుండా, కాళ్ళు లేకుండా, చేతులు లేకుండా జీవంలో ప్రవేశించటం నీకు మేలు. than to have all these members of your body and go to hell. శరీరంలో ఈ అవయవాలన్నీ కలిగి ఉండి నరకానికి వెళ్ళటం కంటే. What's the subject he's talking about? ఇక్కడ ఏ అంశం గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నారు? He's talking about offending little children. చిన్న పిల్లలను అభ్యంతరపరచడం గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. So he comes back to it. మరలా ఆ అంశం దగ్గరికి ఆయన వస్తూ ఉన్నారు. See that you don't despise one of these little ones. ఈ చిన్నవారిలో ఒకరినైను తృణీకరింపకుండా చూచుకొనుడి. First of all, he says, see that you don't stumble one of these little ones. Verse 6. మొట్టమొదటిగా ఆయన 6వ వచనంలో ఏం చెప్తున్నారంటే ఈ చిన్నవారిలో ఒకరిని కూడా అభ్యంతరపరచకుండా చూసుకోమని చెప్పారు. And then he goes on to say, don't despise one of these little ones. Don't look down. ఆ తర్వాత చిన్నవారిలో ఒకరినైను తృణీకరింపకుండా చూసుకోమని చెప్తూ ఉన్నారు. వాళ్ళని తక్కువగా చూడొద్దని చెప్తూ ఉన్నారు. On little children. Woe unto that church which despises or looks down upon their little children. I often say, ఏ సంఘం అయితే చిన్నపిల్లలను తృణీకరిస్తుందో ఆ సంఘానికి శ్రమ. in our church, these are our flowers. We may not be rich enough to put real flowers in our church, but we can have these little children. These are our flowers. నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే ఈ చిన్నపిల్లలందరూ పూల వంటి వారు. మనం నిజంగా పూలు పెట్టుకునేంత ధనవంతులం కాకపోవచ్చు, కానీ ఈ పిల్లలే పూల వలె ఉన్నారు. And see that you don't despise one of these little ones, for I say to you that their angels in heaven continually behold the face of my Father who is in heaven. ఈ చిన్నవారిలో ఒకరినైను తృణీకరింపకుండా చూచుకొనుడి. వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుందురని మీతో చెప్పుచున్నాను. So it appears to me that every child has an angel. దీని ద్వారా మనకి ఏమి తెలియజేయబడుతుందంటే ప్రతి చిన్న బిడ్డ కూడా ఒక దేవదూతను కలిగి ఉంటాడు. At least one, కనీసం ఒక్క దేవదూతనైనా, maybe more. బహుశా ఎక్కువ మంది కూడా ఉండొచ్చు. And that child, that angel is always in the presence of the Father. ఆ దేవదూత ఎప్పుడు కూడా తండ్రి యొక్క సముఖమునందు ఉంటాడు. And at the same time available to this child on earth to protect it from harm and danger. అదే సమయంలో ఈ భూమి మీద ఆ చిన్న బిడ్డ ప్రమాదానికి గురి కాకుండా, హాని జరగకుండా కాపాడటానికి కూడా ఉంటాడు ఆ దేవదూత. And every type of evil. And so he said, be careful that you don't despise one of these little ones, because the angels will report you to the Father. ప్రతి ఒక్క దుష్టత్వం నుండి ఆ దేవదూత కాపాడతాడు. కాబట్టి ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నారంటే వీరి దూతలు పరలోకమందున నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుందురని మీతో చెప్తున్నాను. For the Son of Man has come to seek and to save that which was lost. నశించిన దాన్ని వెతికి రక్షించడానికే మనిషి కుమారుడు వచ్చాడు. So there's a beautiful section here on children, emphasizing that Jesus came even to save little children. యేసుక్రీస్తు ప్రభువారు చిన్న బిడ్డలను కూడా రక్షించడానికి వచ్చాడని చెప్పడానికి అద్భుతమైన వాక్య భాగం ఇది. So I would encourage all of you to meditate on this passage to understand what Jesus taught about our attitude to little children. చిన్న బిడ్డల పట్ల మన వైఖరి ఎలా ఉండాలి అని యేసుక్రీస్తు ప్రభువారు ఏదైతే బోధించారో దీన్ని మీరందరూ ధ్యానించాలని నేను ప్రోత్సహిస్తున్నాను.